told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆశిష్. ఈ రోజు మళ్ళీ మనం ఒక సూపర్ బడ్జెట్ ట్రిప్ తో వచ్చేసాం. ఈసారి మనం ముంబైలోని జుహు బీచ్ వెళ్ళబోతున్నాం. సిఎస్టీ నుంచి లోకల్ ట్రైన్ జస్ట్ 15 రూపాయలండి. ఆ తర్వాత బస్సులో 10 రూపాయలకి చేరాను. మొత్తం 10 రూపాయల ట్రిప్ మాత్రమే. రండి కలిసి ఎంజాయ్ చేద్దాం. As you fade away, yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never... ఫ్రెండ్స్, ఇదే జుహు బీచ్. అరేబియన్ సముద్రం పక్కన 6 కిలోమీటర్ల పొడుగ్గా ఉన్న ఈ బీచ్ ముంబైలో అత్యంత పాపులర్ స్పాట్. ఈ బీచ్లో ఎన్నో మూవీ షూటింగ్స్ కూడా జరిగాయండి. అండ్ అదే కాదు, ఇక్కడ పక్కన ఎంతోమంది యాక్టర్స్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇక్కడ ఉన్నప్పుడు అయితే మనసు పూర్తిగా రిలాక్స్ అవుతుందండి. సముద్ర తరంగాల సౌండ్ వినడం, బీచ్ శాండ్ మీద నడవడం, అలా చల్లచల్లని గాలి మనల్ని వచ్చి తాగడం, ఇవన్నీ స్ట్రెస్ మర్చిపోయే ఫీలింగ్స్ అనమాట. నా ఫీలింగ్ అయితే నేను చెప్పాను. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ బీచ్కి వెళ్ళారు అండ్ ఆ బీచ్ గురించి కూడా కమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి. ఈరోజు సండే కావడం వల్ల జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. నార్మల్గా సెలబ్రిటీస్ కూడా ఈ బీచ్కి వస్తూ ఉంటారు అంట, కానీ ఇంతమంది రష్ ఉన్నప్పుడైతే వాళ్ళైతే రారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఇన్ కేసు ఏమైనా కనపడతారేమో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూశారు కదా, ఇది వచ్చేసి శ్రద్ధ కపూర్ వాళ్ళ ఇల్లు అండి. అండ్ ఇంట్లో నా ఉంటారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే బీచ్ పక్కనే ఉంది, చుట్టూ కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంది. అండ్ అక్కడ పైన కనబడుతున్నట్టయితే 4th ఫ్లోర్లో వైట్ ఉంది కదా, అదే ఆమె రూమ్. అండ్ ఎగ్జాక్ట్గా బీచ్కి ఆపోజిట్ ఉంది. ఇల్లు అయితే సూపర్ ఉంది కదా. ఇంకా శ్రద్ధ కపూర్ వాళ్ళ ఇంటి పక్కన మనం చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఇది వచ్చేసి శిల్పా శెట్టి వాళ్ళ ఇల్లు అండి. అండ్ ఇల్లు వచ్చేసి మంచి లగ్జరీ ఇల్లు, చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడైతే నేను గోలా ఐస్ తినడానికి వచ్చాను. కాస్ట్ అయితే 40 రూపీస్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే పిల్లలు తయారు చేస్తున్నారండి, కానీ వాళ్ళకి అలా చేయడం రావట్లేదు. చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఆ పిల్లల కష్టాలు చూడలేక పెద్ద ఆయన రంగంలో దిగాడండి. ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు. చూడండి ఆయన ఎలా చేస్తున్నాడు. ఫైనల్గా మన గోలా ఐస్ అయితే వచ్చేసిందండి. అండ్ ఇది తీసుకొని బీచ్లో అలా కూర్చొని ఐస్ తింటూ అండ్ తాగుతున్నానండి. చూడండి
ముంబై వచ్చాను, బీచ్కి కూడా వచ్చాను, స్టిల్ సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా తోడు ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు. సింగిల్గా వస్తే పెద్ద ఒకటి ఏం చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే కొంతమంది సర్ఫ్ తీసుకొని విన్యాసాలు చేస్తున్నారు. మనం చూస్తుండడం తప్ప చేసేది ఏం లేదు, ఎందుకంటే మనకి సర్ఫింగ్ కానీ స్విమ్మింగ్ అని రాదండి. ఇంతకీ మీకు సర్ఫింగ్ కానీ స్విమ్మింగ్ అని వచ్చా? ఇన్ కేస్ వస్తే కమెంట్ చేయండి, ఇన్ కేస్ రాకపోయినా రాదు అని చెప్పేసి కమెంట్ చేయండి. ఫైనల్గా నేనైతే కాసేపు వాటర్లో మునిగొచ్చాను. అండ్ అది వీడియో తీయడానికి వేరే వాళ్ళు లేకపోవడం వల్ల అది వీడియో లేదు. అండ్ ఇంకొకసారి మీకోసం ఆ వాటర్లోకి నా మొబైల్ తీసుకొని వెళ్తున్నాను. సాక్రిఫైస్ చేస్తున్నాను ఆ మొబైల్ అనేది, అండ్ ముచ్చట్లేదు అనుకోండి, బట్ మీకు చూపించడానికి తీసుకెళ్తున్నాను. పదండి చూపిస్తాను. చూడడానికి ఎంత బాగున్నప్పటికీ నీళ్ళల్లో వచ్చేసి కొంచెం చెదారాలు ఉన్నాయండి. మనుషులు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని స్పాయిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ విషయం అయితే మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇక్కడ వాటర్లో చెదారాలు మాత్రమే కాదండి, ఇలాంటి శంఖాలు, గవ్వలు, చిన్న చిన్న క్రియేచర్స్ కూడా కనబడుతున్నాయి. అండ్ అలాంటివే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్ వాటర్ స్టోన్స్ కూడా కొట్టుకుంటూ వస్తున్నాయి. అవి కూడా నేను మీకు చూపిస్తాను. లాస్ట్ వీడియోలో అయితే మీకు మెరైన్ బీచ్ దగ్గర చూపించాను కదా, అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను అవి కూడా. చూసారు కదా, ఇందాక చెప్పాను కదా, మొత్తం ఇవే ఉన్నాయండి. అండ్ ఇక చూడండి, రాళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, రాళ్ళు ఉన్నాయి. దాంతోపాటు ఇది ఒక చెత్త, ఇది ఏదో ఇది స్టాచ్యూకి సంబంధించిందండి. అది ఇందులో ఉన్నాయి, మిక్సర్ ఉన్నాయండి మొత్తం ఉన్నాయి. అండ్ ఇక్కడ రాళ్ళలో రాగొచ్చేసి ఈ రాళ్ళు బాగా నచ్చాయండి చూడడానికి, కొంచెం క్యూట్గానే. నేనైతే ఇక్కడ నుంచి కొన్ని రాళ్ళు కలెక్ట్ చేసుకున్నానండి. ఇది మన ఇంట్లో గప్పి పాండ్ ఉంది కదా, దాంట్లో తీసుకెళ్ళి వేస్తాను. కొంచెం వాళ్ళకు కూడా ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది దాంట్లో ఉన్న గప్పీస్ కూడా. ఒకసారి వీళ్ళు ఫోటో దిగే స్టైల్ చూడండి, ఎలాగ రాస్తున్నారు ఫోన్ని. చాలాసేపటి నుంచి వస్తుంటే ఇక్కడ కొంచెం మిక్చర్ అమ్ముతూ కనబడుతున్నాడు అండి. సో అది కూడా టేస్ట్ చేయడానికి వచ్చేసాను. ₹30.
ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అండి. అండ్ ఇక్కడి నుంచి ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. ఫ్రెండ్స్ సాయంత్రం అవగానే ఈ బీచ్ అంతా ఆటపాటలతో నిండిపోయిందండి. చూడండి ఎలా ఆడుకుంటున్నారు. అండ్ చిన్న లేదు పెద్ద లేదు, ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఉందండి. అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ కోలాహలంగా కూడా ఉందండి. చూడండి ఎంత రష్ ఉందో, అసలు గ్యాప్ అయితే లేదు. ఫ్రెండ్స్ ఈ కార్టూన్ క్యారెక్టర్ ఎంతమందికి ఇష్టం? ఇన్ కేస్ దీని పేరు మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, శిల్పా శెట్టి వాళ్ళ ఇల్లు అండి ఇది వచ్చేసి. అండ్ దాని పక్కనే మన శ్రద్ధా కపూర్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది. పాలన్ బీచ్ అండి ఇది. అండ్ రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ ఈ ఇల్లు మీకు చూపించేశాను కాబట్టి ఇప్పుడైతే మనం వచ్చేసి అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళబోతున్నాం అండి. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారంట. అక్కడికి ఫుల్ జనాలు అయితే గ్యాదర్ అయి ఉన్నారు. యాక్చువల్గా నేనైతే అమితాబ్ బచ్చన్ వాళ్ళ హోమ్ విజిట్ అయితే నేనంటే ఇల్లు చూపించడానికి వచ్చానమాట, ఆ వీడియో కవర్ చేయడానికి. అండ్ నా అదృష్టం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు బయటకు వస్తున్నారంట 5 o'clockకి. అండ్ అందుకే ఇక్కడ గ్యాదర్ అయ్యారు చాలామంది. అండ్ నార్మల్గా ఎవ్రీ సండే ఈయన 5 PM బయటకు వస్తారంట. అండ్ అందుకే ఆ ఫ్యాన్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆయన వెయిట్ చేస్తున్నారు. అండ్ నేను కూడా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను అమితాబ్ బచ్చన్ గారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి. నేను అలా అమితాబ్ బచ్చన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే నాకు బాలీవుడ్ సినిమాలో ఒక క్యారెక్టర్ కనబడిందండి. అండ్ నేను అప్పుడు గమనించలేదు, తర్వాత గమనించానమాట. ఇవన్నీ మీరు ఏ సినిమాలో చూసారో కమెంట్ చేయండి. అండ్ అమితాబ్ బచ్చన్ని చూడాలనుకుంటే నాతో పాటు వెయిట్ చేయండి. ఫైనల్గా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న మన అమితాబ్ బచ్చన్ గారి దర్శనం అయితే మనకి దక్కిందండి. చూడండి ఇంకా స్టిల్ యూత్ అన్నట్టుగా ఆయన ఉన్నారు. ఆయన వచ్చి కనపడడం మాత్రమే కాదండి, ఫ్యాన్స్ కోసం కొన్ని టీషర్ట్స్ కూడా విసురుతున్నారు. నేను కూడా చాలా ట్రై చేశాను కానీ మనకైతే ఆ టీషర్ట్ దొరకలేదు. ఫైనల్గా బచ్చన్ గారు వచ్చేసి ఫ్యాన్స్తో కాసేపు తమ సమయాన్ని గడిపి లోపలికి వెళ్ళిపోయారండి. అండ్ మళ్ళీ వస్తారని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను అండ్ మళ్ళీ అయితే రాలేదు. ఏదైనా కూడా నా కష్టానికి అయితే ఫలితం దొరికిందండి. అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇల్లుని చూద్దామని వెళ్తే అమితాబ్ బచ్చన్ గారే కనబడ్డారు.
అమితాబ్ బచ్చన్ని వాళ్ళ ఇంటిని చూద్దామని చెప్పేసి వచ్చాను. కానీ అమితాబ్ బచ్చన్ దర్శనం అయితే నాకు జరిగింది. అండ్ ముంబై ట్రిప్కి అయితే ఇది చాలండి నాకు. మిగిలిందంతా అడిషనల్ అనమాట. అమితాబ్ బచ్చన్తో ఈ వీడియో నేను కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇంకో మంచి వీడియో మట్టి కలుగుతాం. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.